హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాము. సో ఈ రోజు మనకి థీమ్ ఏమిటి అని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం ప్రకారము భక్తి అంటే ఏమిటి, సో భక్తి యొక్క ఉత్తమం ఏమిటి అని చెప్పేసి మనము తెలుసుకుంటున్నాము. సో ఈ రోజు మనము చతుశ్లోకి భగవద్గీతలోని మొదటి శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. 10వ అధ్యాయము 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఏం చెప్తున్నారు స్వామి ఈ యొక్క శ్లోకంలో అర్జునుడికి? ఈ యొక్క అధ్యాయం పేరేమిటి? భగవద్ విభూతి. సో భగవంతుడి యొక్క విభూతులన్నీ కూడా స్వామి చెప్తున్నారు అనమాట. సో అందులో ఏం చెప్తున్నారు? చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. అహం సర్వస్య ప్రభవో. అహం అంటే కనుక నేను, అంటే శ్రీకృష్ణ భగవానుడు. సర్వస్య అంటే అన్నింటికీ కూడా, ప్రభవ జన్మ కారణము. నేను అన్నింటికీ కూడా జన్మ కారణం అంటే మొత్తము ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నింటికీ కూడా నేనే కారణభూతుడును. మత్త సర్వం ప్రవర్తతే. మత్త అంటే కనుక నా నుండి, సర్వం ప్రతీది కూడా, ప్రవర్తతే అంటే కనుక ఉద్భవిస్తుంది, ప్రభవిస్తుంది, మొత్తం అంతా కూడా నా దగ్గర నుంచే వస్తుంది. మరి ఏమిటి వస్తుంది మీ దగ్గర నుంచి? అయితే ఏమిటి? ఇతి మత్వా భజంతే మాం. భక్తులు ఏం చేస్తారు మరి? ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరేం చేస్తారు? ఇతి మత్వా భజంతే మాం. సో ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని భక్తులు ఏం చేస్తారు? భక్తులు అంటే కనుక ఇక్కడ బుధా భావ సమన్విత. మాం బుధ, మాం అంటే కనుక నేను, అంటే శ్రీకృష్ణ భగవాను. బుధ అంటే బుధజనులు, తెలివైనటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్ అన్నమాట. ఏం చేస్తారంటే వాళ్ళు భజంతే. ఎవరిని భజిస్తారు? వాళ్ళు శ్రీకృష్ణ భగవాను భజిస్తారు. ఎలా భజిస్తారు వాళ్ళు? భావ సమన్విత. భావ సమన్విత అంటే కనుక హృదయపూర్వకముగా, భావముతోటి వాళ్ళు ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవాను భజిస్తారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క శ్లోకంలో. సో ఈ శ్లోకంలో రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిది ఏమిటి? భక్తులు ఏం చేస్తారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని అనేటువంటి విషయము. ఆ తర్వాత తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనలాంటి వాళ్ళు అన్నమాట, సాధక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయము. ఆ తర్వాత మూడో విషయం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వకారణ కారణుడు అనేటువంటి విషయం అన్నమాట. సో ముందుగా మనము ప్రాక్టికల్ అప్లికేషన్ కదా, మనకేది అప్లికబుల్ అవుతుందో దానికి వెళ్ళిపోదాం, ముందు నేర్చుకోవడానికి వెళ్ళిపోదాం. సో మనం ఏం చెయ్యాలి?
మనం ఏం చేయాలి? ఓకే. సో ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన ఏ విధంగా సర్వకారణ కారణుడు అనేటువంటి విషయం మనము కొంచెం సేపట్లోనే చర్చించుకుందాం. కానీ ఏమిటి, ఈ విషయాన్ని దాచిపెట్టి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, భగవద్గీతకు కూడా వక్ర భాష్యాన్ని చెప్తూ ఉంటారన్నమాట. వక్రంగా. ఆ యొక్క నిజాన్ని ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలతోటి, లేకపోతే సంస్కృత జ్ఞానంతోటి, లేకపోతే గనక పదజాలముతోటి, భాషా పరిజ్ఞానంతోటి వాళ్ళు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వకారణ కారణము అనేటువంటి ఆ ఫీచర్‌ని ఏం చేస్తారు వాళ్ళు, దాచిపెట్టేస్తారన్నమాట. తెలియకుండా చేసేస్తారు మనందరికీ కూడా. సో, ఇంకా ఏం చేస్తారు, మనల్ని అందరినీ కూడాను మిస్‌లీడ్ చేస్తారు. వేరే వైపుకి మనల్ని దారి మళ్లించేస్తారన్నమాట. సో, కాబట్టి ఇటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, వక్ర భాష్యాలు ఎవరైతే గనక రాస్తున్నారో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వ శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని దాచిపెడుతున్నారో, అటువంటి వాళ్ళ యొక్క భాష్యాలు, అటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి కూడా మొట్టమొదట ఏం చేయాలి, మనం వినకూడదు. ఒకవేళ కనుక ఇంతకు ముందు మనం విని ఉంటే గనక ఏం చేయాలి, వాటిలనన్నిటిని కూడా డిలీట్ చేసేయాలి మన మైండ్‌లోంచి. ఎలా అంటే గనక పర్మనెంట్‌గా డిలీట్ చేసేయాలి. మళ్ళీ రీసైకిల్ బిన్‌లో కూడా ఉంచకూడదు దాన్ని. ఎక్కడ దరిదాపుల్లో కూడా ఉంచకూడదనమాట. ముందుగా దాన్ని పాత విషయాలు ఏవైతే గనక ఇలాంటివి అనవసరమైనటువంటివి శ్రీకృష్ణ భగవానుడి గురించి అగైనెస్ట్‌గా చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు క్లియర్ చేసేయాలి. క్లీన్ చేసేసుకోవాలి. హ్మ్. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక పర్మనెంట్‌గా వాటిలిని బయట పడేయాలి. ఆ చెత్తనమాట అదంతా కూడాను. దాన్నేం చేయాలి, బయట పడేయాలి. మనం ఉంచుకోకూడదు. దగ్గరలో కూడా ఉంచుకోకూడదు. దూరంగా తీసుకెళ్ళి పడేయాలి. ఇంక మనకి దాని దగ్గరికే వెళ్ళకూడదు మనం. ఆ విధంగా చేయాలన్నమాట. సో, ఇంకా ఏం చేయాలి మనము? ఎలా తెలుసుకోవాలి? మొట్టమొదట ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అనర్థాలన్నిటిని కూడా తీసి మనం బయట పడేయాలి శ్రీకృష్ణ భగవానుడికి. తర్వాత ఏం చేయాలి? ఏది అవసరమో, ఏది సరైనదో దాన్ని తెచ్చి మనం మన దగ్గర పెట్టుకోవాలి. మన యొక్క హృదయంలో పెట్టుకోవాలి. మన మనసులో పెట్టుకోవాలన్నమాట. సో, ఎటువంటివి మన మనసులో పెట్టుకోవాలి? మరి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి అనంటే గనక దానికి కూడా మనకి భగవద్గీతలోనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పడం జరిగిందనమాట. సో, ఎవరి దగ్గర నుంచి వినాలి? శ్రవణం ఎవరి దగ్గర నుంచి చేయాలి అనంటే గనక ఎవరైతే కనుక బోనఫైడ్ సరైనటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం శాస్త్రం వినాలి. శాస్త్రాన్నైనా సరే మనము మాయావాదుల దగ్గర నుంచి, లేకపోతే గనక వీళ్ళు నాస్తికుల దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వినకూడదు. శాస్త్రమైనా సరే. ఎవరి దగ్గర నుంచి వినాలి? వేదాలని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వేద పారాంగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినాలి. లేకపోతే కనుక ఎవరైతే కనుక మహాజనులు ఎవరైతే ఉన్నారో హ్మ్. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి, గొప్ప గొప్ప భక్తుల దగ్గర నుంచి, గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల దగ్గర నుంచి, ఆచార్య అంటే గనక ఎవరైతే కనుక చెప్పినటువంటి విషయాన్ని, చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళు స్వయంగా పాటించి చూపిస్తారనమాట. అటువంటి వాళ్ళని ఏమంటారు? ఆచార్య అంటారనమాట. అటువంటి ఆచార్యుల దగ్గర నుంచి వినాలన్నమాట. సో, వినటం మాత్రమే కాదు. ఏం చేయాలి? తర్వాత మనము వాటిల్ని చక్కగా మనము పాటించడానికి, శాయశక్తులా పాటించడానికి, శక్తి వంచన లేకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుంది? మనం ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్తాము. అంతే కాకుండా ఏదైతే గనక ఇదివరకు తప్పుడు మార్గాల్లో మనం వెళ్తున్నాము, వెళ్ళబోతున్నాము, వెళ్ళి అక్కడ నరక ద్వారాల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమున్నాయో అటువంటి మార్గాలన్నీ కూడా ఏమైపోతాయి మొత్తము? క్లోజ్ అయిపోతాయి. అటువంటి ప్రభుపాదుల వారు చాలా గట్టిగా చెప్తారనమాట. అర్థం పర్థం లేనటువంటి భాష్యాలు రాసేటువంటి మూర్ఖుల దగ్గర నుంచి వినకూడదు. అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి చాలా స్ట్రాంగ్‌గా మనకి చెప్తారనమాట. సో, ఇది మనం ఏం చేయాలి అనేటువంటి విషయము, ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేటువంటి విషయము, ఇప్పుడు మనము ఈ శ్లోకంలో ముందు చెప్పినటువంటి విషయం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అనేటువంటి విషయం గురించి మనకి ఎన్నో ఎన్నో చోట్ల మనకి అన్ని చోట్ల కూడా చెప్పారనమాట. వేదాల్లో చెప్పారు, ఉపనిషత్తులో చెప్పారు. ఆ తర్వాత మనకి భగవద్గీతలోనే చాలా సార్లు చెప్పారు. భాగవతంలో కూడా చాలా సార్లు చెప్పారు.
సో ఏమిటి ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి వేద జ్ఞానం అంతా కూడా చాలా మట్టుకు పోయిందన్నమాట దురదృష్టవశాత్తు. కాబట్టి సో మనకి ఎంతైతే గనక పరిజ్ఞానం ఉందో, ఎంతవరకు అయితే గనక మనకి యాక్సెస్ ఉందో దాన్ని బట్టి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ముందుగా మనకి స్వామి ఏం చెప్పారు? అహం సర్వస్య భవో. సో మొత్తం అంతా కూడా నా దగ్గర నుంచే వస్తుంది. అన్నింటికి కూడా నేనే మూల కారణము అని చెప్పారు. మరి ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా ఎక్కడైనా చెప్పారా మనకి? యెస్. చాలా సార్లు చెప్పారు. సో ఎక్కడ చెప్పారు మనకి? 7వ అధ్యాయము 6వ శ్లోకంలో చెప్పారు. ఏతాద్యోనిని భూతాని సర్వాణీతుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఏం చెప్తున్నారు స్వామి ఈ యొక్క శ్లోకంలో? మొత్తం ఏవైతే కనుక జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమిటి? 2 రకాలైనటువంటి మూలాలు ఉంటాయన్నమాట. ఆ యొక్క 2 రకాల మూలాలు సృజించబడినటువంటి సర్వ జీవులు ఎవరైతే కనుక జీవులు ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా మూలం ఏమిటి అని చెప్తున్నారు స్వామి? 2 రకాలైనటువంటి ప్రకృతులు కారణాలై ఉన్నాయి. అవి ఏమిటంట? ఒకటి భౌతికము, రెండవది ఆధ్యాత్మికము. సో ఈ యొక్క భౌతికము, ఆధ్యాత్మికమైనటువంటివి రెండింటికి కూడా మొత్తము నేనే మూలము. అదేవిధంగా భౌతికమైనటువంటి దానికి ప్రళయాన్ని కూడా నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనకి 7వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పారనమాట. సో ఇందులో కూడా ఏమిటి? అణు ఆత్మ, విభు ఆత్మ. స్వామి ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విభు ఆత్మ, పరమాత్మ కింద ఆయన మనందరి హృదయాల్లో కూడా ఉంటారు. ఆయన ఆ పరమాత్మకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. అణు ఆత్మ, మనం అందరం కూడా అణు ఆత్మలం, చిన్న చిన్న ఆత్మలం. మనందరం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి అన్నమాట. సో మనందరికీ కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి చెప్పారు మనకి. ఇంక చెప్పారు మళ్ళీ భగవద్గీతలో మళ్ళీ చెప్పారు మనకి. 7వ అధ్యాయంలోనే మళ్ళీ 12వ శ్లోకంలోనే చెప్పారు మనకి. ఏం చెప్పారు? ఏ చైవా సాత్వికా భావా రజస్తమశ్చ ఏ చయే మత్త ఏవైతి తాన్ విద్ధి నత్వాహం తేషు తేమయే అని చెప్పారు. సో మనకి దీనికి ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి? ప్రకృతి త్రిగుణాలు ఏవైతే కనుక ఉన్నాయో సత్వగుణానికి గాని, రజోగుణానికి గాని, తమో గుణానికి గాని సంబంధించిన జీవుల భావములన్నీ నా శక్తి నుంచే ఉద్భవించినవి. మనం అందరం కూడా బంధించబడ్డాం కదా! ఈ 3 కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణం. 3 తాళ్ళు మనల్నన్నిటిని కూడా ఆడిస్తూ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎలా వచ్చినాయి మనకి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి యొక్క గుణాలు వచ్చినాయి అన్నమాట. ఒక విధముగా నేనే సర్వస్వమైనను స్వతంత్రుడనై ఉన్నాను. ఈ గుణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ ఆ గుణాలేవి శ్రీకృష్ణ భగవానుడిని బంధించలేవు. అందుకే స్వామిని ఏమంటారు? నిర్గుణ అని అంటారన్నమాట. సో మాయావాదులు ఎలా వ్యక్తీకరిస్తారు? ఆయనకి గుణమే లేదు, ఆయనకి రూపమే లేదు, ఆయనకి లక్షణాలు ఏమీ లేవు అని అంటారన్నమాట. తప్పది. నిర్గుణ అని అంటే కనుక ఏమిటి? ఆయన ప్రకృతి త్రిగుణాలకి అతీతుడు ఆయన. ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం ఏమాత్రము ఆయన మీద ఉండదు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా ఆయన యొక్క ఆధీనంలో మాత్రమే పని చేస్తున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మరి ఇంకెక్కడైనా చెప్పారా భగవద్గీతలో? ఇంకా ఇంతేనా? లేదు, ఇంకా చాలా చోట్ల మనకి చెప్పారు. ఇక్కడ చెప్పారు మళ్ళీ మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో 5వ శ్లోకంలో మళ్ళీ చెప్పారు. నచమస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. స్వామి ఏం చెప్తున్నారు? అంతేకాకుండా ఈ విధంగా సృష్టించబడినటువంటి ప్రతీది కూడా నా యందు ఉండదు. అర్జున, నా యొక్క యోగ యోగైశ్వర్య వైభవంను చూడుము. సో నేను మొత్తము జీవులందరికీ కూడా నేనే పోషకుడిని. సో నేను ప్రతి చోట కూడా సర్వ వ్యాపకుడని, ప్రతి చోట కూడా నేనే ఉన్నాను. అయినా సరే నేను ఈ భౌతిక ప్రపంచం యొక్క విభాగాన్ని కాదు. ఎందుకంటే కనుక నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉండను. ఎందుకంటే కనుక ఇక భౌతిక ప్రపంచానికి అంతటికి కూడా
నేనే మూలము కాబట్టి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. మళ్ళీ ఇంకేం చెప్పారు స్వామి? ఇంకా తర్వాత మరి మహర్షులు, దేవతలు ఉన్నారు కదండీ! మరి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మూలం ఏమిటి అని చెప్పానంటే గనక దానికి కూడా మళ్ళీ స్వామి చెప్పారు. 10వ అధ్యాయం 2వ శ్లోకంలో మళ్ళీ చెప్పారాయన. ఏం చెప్పారు? నమే విధూసురగణాః ప్రభవం నా మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది దేవతలు గాని, గొప్ప గొప్ప ఋషులు గాని ఎవరు కూడా నా యొక్క మూల వైభవాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే గనక నా గురించి ఎవరికీ కూడా పూర్తిగా తెలీదు. ఎందుకంటే గనక వాళ్ళందరికీ కూడా మూలము నేనే కాబట్టి. ఎలా అయితే గనక మన తండ్రి ఉన్నారనుకోండి, మనకి మన తండ్రి గురించి మనకి తెలీదేమీను. మనం ఎలా పుట్టాము? ఏ విధంగా పుట్టాము? ఎటువంటి పరిస్థితుల్లో పుట్టాము? అనేటువంటి విషయం మనకు తెలీదు. ఎవరు చెప్పాలి? మన తల్లిదండ్రులు మనకు చెప్తేనే మనకు తెలుస్తుంది. లేకపోతే గనక మనకు తెలీదు మనం ఏ విధంగా పుట్టాము అని చెప్పి. అలాగే ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులు గాని, దేవతలు గాని వాళ్ళెవ్వరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి మేము ఏ విధంగా వచ్చామనేటువంటి విషయం వాళ్ళకి కూడా తెలియదు. అది శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తే తప్పితే. ఇంకా వాళ్ళకి ఆ విషయం తెలీదు కాదు కదా! ఇంకా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాయా ప్రభావంలో ఉండిపోయి వాళ్ళందరూ అనుకుంటారు, మేము స్వతంత్రులము. అందరూ కాదు, కొంతమంది అనుకుంటారు. స్వామి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేరన్నమాట. మరి ఇంకా ఏం చెప్పారు భగవద్గీతలో? ప్రస్తుతం ఉన్నటువంటి శ్లోకంలో మళ్ళీ చూద్దాం. అహం సర్వస్య ప్రభువో, మొత్తం ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలకి అన్నింటికి కూడా ప్రతీదీ కూడా నా దగ్గర నుంచే వస్తోంది అని చెప్పి మళ్ళీ చెప్పారన్నమాట. సో, ఆ తర్వాత ఇంకా మనకి ఇంకెక్కడైనా చెప్పారా మనకి? ఇంతే కాకుండా అంటే గనక శ్రీమద్ భాగవతంలో చెప్పారు. శ్రీమద్ భాగవతంలో మనకి మళ్ళీ చెప్పారన్నమాట. ఏం చెప్పారు మనకి? ఏతే చాంసా కలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకే మృద్యంతి యుగే యుగే. ఇక్కడ మనకేంటంటే గనక సూత గోస్వామి నైమిసారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ కూడా మొత్తం అవతారాలు ఏవైతే ఉన్నాయో రకరకాల అవతారాలన్నింటి గురించి కూడా మనకు చెప్పారు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకం అన్నమాట. సో ఇప్పటిదాకా చెప్పబడినటువంటి అవతారాలు ఏవైతే కనుక ఉన్నాయో ఏతే చాంస కళా పుంసః అవతారాలు ఏ అవతారాలైనా సరే అంశావతారాలైనా ఆ తర్వాత మళ్ళీ కళావతారాలైనా అంశ యొక్క అవతారాలైనా సరే అవన్నీ కూడా ఏమిటి వాటన్నింటికి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. సో ఆయనే మొత్తం అన్ని అవతారాలకి కూడా మూలము. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఎందుకు ఈ అవతారాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటే గనక ఆయన ఏం చేస్తూ ఉంటారు? రకరకాల అవతారాల కింద రకరకాల ప్రదేశాల్లో ఆయన అవతరిస్తూ ఉంటారు. ఎప్పుడు అవతరిస్తూ ఉంటారు అనంటే కనుక ఇంద్రారి వ్యాకులం లోకే. ఇంద్రుడి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే రాక్షసులు, అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇంద్రుడిని అదే విధంగా భక్తులని వాళ్ళు కలత చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకో ఎవరు అంటే గనక రాక్షసులు, అసురులే కాదు ఈ యొక్క నాస్తికులు కూడా అన్నమాట. ఎవరైతే కనుక అందరూ కూడా భక్తులను ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి సమయాల్లో స్వామి ఏం చెప్తున్నారు? మృద్యంతి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను అవతరించి వాళ్ళని రక్షిస్తూ ఉంటాను అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మనకి భగవద్గీత అయిపోయింది. మరి భాగవతం అయిపోయింది. ఇంకా ఎక్కడైనా చెప్పారా మనకి? ఇంకా ఎక్కడైనా చెప్పారంటే చాలా చోట్ల చెప్పారండి మనకి. సో చాలా చోట్ల ఇటువంటి రిఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి. సో కానీ ఏంటంటే గనక మనకి తెలీవు. తెలియనా సరే ఒక్కొక్కసారి అలాగా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో మనకేం చెప్పారు మళ్ళీను? యో బ్రాహ్మణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణః. అథర్వణ వేదంలో గోపాల తత్వోపనిషత్తులో మనకి ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు అందులో? ఆదిలో బ్రహ్మదేవుడికి వేద జ్ఞానం ఒసగినవాడు మరియు పూర్వము వేద జ్ఞానమును విస్తరింపజేసిన వాడు శ్రీకృష్ణుడే.
అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ నారాయణ ఉపనిషత్తులో కూడా చాలా విషయాలు చెప్పారు మనకి. ఏం చెప్తున్నారు అప్పుడు? అప్పుడు దేవదేవుడైనటువంటి నారాయణుడు జీవులను సృజింప తలిచెను. అత పురుష హవై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. సో నారాయణుడు ఏమనుకున్నారు? జీవులని సృష్టించాలి అని అనుకున్నారు అన్నమాట. అందులోనే మళ్ళీ ఇంకా చెప్తున్నారు. నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ ప్రజాపతి జాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాదష్టౌ వసవో జాయంతే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయంతే, నారాయణాద్ ద్వాదశాదిత్యాః అని చెప్తున్నారు. దీనికి అర్థం ఏమిటి అంటే కనుక నారాయణుడి దగ్గర నుంచే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు వాళ్ళందరూ కూడా ఉద్భవించారు, పుట్టారు. నారాయణుడి నుండియే ఇంద్రుడు కూడా పుట్టారు. నారాయణుని నుండియే అష్టవసువులు కూడా పుట్టారు. నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు కూడా ఉద్భవించారు. నారాయణుని నుండియే ద్వాదశాదిత్యులు కూడా వాళ్ళు జన్మించారు. సో అటువంటి నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తృత అంశము. మళ్ళీ నారాయణ ఉపనిషత్తులోనే మళ్ళీ 4వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అంటే కనుక దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడే ఆది దేవుడు. మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ అక్కడే చెప్తున్నారు. ఏకో వై నారాయణ ఆసీన బ్రహ్మ నా ఈశానో నాపో నాగ్ని సోమో నా ద్యావ పృథ్వీ నా నక్షత్రాణి నా సూర్య. సృష్టి ఆరంభంలో ఏమున్నాయంట? ఏమీ లేవు, ఎవరూ లేరు, నక్షత్రాలు లేవు, బ్రహ్మదేవుడు లేరు, శివుడు లేరు, అగ్ని లేరు, చంద్రుడు లేరు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, సూర్యుడు గాని లేరు, ఎవ్వరు కూడా లేరు. ఎవరున్నారు సృష్టి ప్రారంభానికి ముందు? ఏకో వై నారాయణ, నారాయణుడు ఒక్కడు మాత్రమే ఆయన ఉన్నారనమాట. ఇంకా మనకి మోక్ష ధర్మంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రజాపతి శివుడు మరియు ఇతరులు మాయాశక్తిచే భ్రమితులైన కారణముచే నాచే తాము సృజింపబడితిమని ఎరుగకున్నను వాస్తవముగా నా చేతనే సృష్టింపబడిరి. ఇంతకు ముందు శ్లోకంలో మనకి చెప్పారు కదా స్వామి, మొత్తము దేవతలు గాని మహర్షులు గాని నమేచన విదుగణ మహర్షయ అని చెప్పారు కదా మనకి. ఆ శ్లోకంలో వాళ్ళందరికీ కూడా మూలాన్ని నేనే, కానీ వాళ్ళు మాయలో ఉండడం మూలంగా వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఇంకేం చెప్తున్నారు మళ్ళీ? వరాహ పురాణంలో కూడా ఇదే విషయం చెప్పారనమాట. నారాయణ పరో దేవస్తాస్మ జ్ఞాతశ్చతుర్ముఖ తస్మాత్ రుద్రో భవద్దేవ సచ సర్వజ్ఞాతం గతః. నారాయణుడు దేవదేవుడు, అతని నుండి బ్రహ్మ జన్మించగా ఆ బ్రహ్మ నుండి శివుడు ఉద్భవించెను. సో ఇన్ని రకాలుగా మనకి పురాణాలు వేదాల్లో కూడా మనకి చెప్తున్నారనమాట. సో ఇంకా మనకి ఈ యొక్క ఉపనిషత్తులో కూడా ఐతరేయ ఉపనిషత్తులో కూడా మనకి ఇదే విధంగా చెప్పడం జరిగింది అనమాట. ఏం చెప్పారు మనకి ఈ యొక్క ఐతరేయ ఉపనిషత్తులో? సైమా లోకాన్ అస్రజాత. అస్రజాత అంటే కనుక అంటే సృష్టింపబడినవి అన్నమాట. లోకాన్ అంటే కనుక లోకాలన్నీ కూడా. సో అతడే మొత్తం యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా ఆయనే సృష్టించారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఐతరేయ ఉపనిషత్తులో చెప్తున్నారు. తర్వాత మళ్ళీ తత్రేయ ఉపనిషత్తులో కూడా మనకి చెప్పారు. ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ? యతో వా ఇమాని భూతాని జాయంతే. జాయంతే అంటే కనుక ప్రొడ్యూస్డ్ అంటే కనుక తయారు చేయబడ్డారు. భూతాని అంటే కనుక జీవులందరూ. ఇమాని ఈ భూతాని జీవులందరూ కూడా తయారు చేయబడ్డారు. ఆ యొక్క పరతత్వమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మించారు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి వేదాల్లో చూసినా, ఉపనిషత్తులో చూసినా, పురాణాల్లో చూసినా, భగవద్గీతలో చూసినా, శ్రీమద్ భాగవతంలో చూసినా ప్రతి చోట కూడా అవన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి అన్నమాట. ఏం పెడుతున్నాయి? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, అందరికి ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి అన్నింటికి కూడా మూలము ఆయనే. దేవతలు గాని, మహర్షులు గాని, వసువులు గాని, నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, బ్రహ్మదేవుడు గాని, నారదుడు గాని, అందరూ గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు, దేవతలు, అన్ని ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలు, జీవులు
అణు ఆత్మ, విభు ఆత్మ, మొత్తం అన్నింటికీ కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తున్నారన్నమాట ఈ యొక్క శ్లోకంలో. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. మొత్తం అన్ని కూడా నా దగ్గర నుంచే వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనము. ఆయన యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మనము? మనం కూడా బుద్ధిమంతులమయ్యి బుద్ధిమంతులం అవ్వాలి. మనం కూడా బుధాభావ సమన్విత. మనం కూడా ఏం చేయాలి? బుద్ధిమంతులమయ్యి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని ఇతిమత్వా భజంతే. మనం ఏం చేయాలి? భజంతే. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని భజించాలి. ఎలా భజించాలి? భావ సమన్విత, హృదయపూర్వకముగా పూర్తిగా మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని మనము పూజించాలి అన్నమాట. ఇది మనం ఈ శ్లోకంలో నేర్చుకున్నటువంటి విషయము, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం అన్నమాట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఆధ్యాత్మిక భౌతిక అన్నిటికీ కూడా సర్వకారణాలకి కారణుడు ఆయనేని చక్కగా భగవద్గీత నుంచి, భాగవతం నుంచి, పురాణాలు, ఉపనిషత్తులు అన్నిటి నుంచి కూడా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.